తెలంగాణ స్టైల్లో మజ్జిగ చారు చేసి చూపిస్తానండి. ముందుగా పెరుగు తీసుకొని ఉండలు లేకుండా చిక్కని మజ్జిగలాగా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకుందాం. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ చిక్కని మజ్జిగలో కలిపేసుకోవాలి, బాగా ఉండలు లేకోకుండా. తర్వాత ఇందుకోసం మనం పోపు పెట్టుకోవాలండి. తాలింపు దినుసులు తెలుసు కదా మీకు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, సాయిపప్పు వేసుకొని అవి వేగాక ఒక ఎండుమిర్చి వేసుకొని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 1 నిమిషం తర్వాత 1 మినిట్ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 మినిట్ బాగా కలిపేసుకొని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా వేగక్కర్లేదండి, జస్ట్ పచ్చివాసన పోతే చాలు. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని 1 మినిట్ బాగా కలిపేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న చిక్కని మజ్జిగని ఈ తాలింపులో వేసేసుకొని కలిపేసుకోవటమండి. అంతేనండి, తెలంగాణ స్టైల్ మజ్జిగ చారు రెడీ. థ్యాంక్స్ ఫర్